సర్వేలతోనే జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఆధారపడి ఉందా? సర్వేలను పూర్తిగా నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న స్టెప్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఇప్పుడు చర్చ. బయటకు వచ్చేసిన వాళ్ళు, లేదు అంటే టికెట్ దక్కని వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్వేలను తప్పుపడుతున్నారు. ఏ ఆధారంగా తమని పక్కన పెట్టారో చెప్పాలి అంటూ నినదిస్తున్నారు. పార్టీలు మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆవేదన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న వాళ్ళు మరికొందరు ఉన్నారు. దీని అందరికీ కారణం సర్వేలైనా రేపొద్దున ఆయన్ని అవే సక్సెస్ వైపు తీసుకెళ్తాయా, లేదంటే అవే నట్టేడు ముంచుతాయి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. 2019లోనే దాదాపుగా పీకే సర్వే మీద డిపెండ్ అయ్యి ఆయన బరిలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సక్సెస్కి ఒక కొంత కారణం కూడా ఐప్యాక్ వెనక ఉంది అనేది. ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకుని ముందుకు వెళ్ళడం ఒక రకంగా అప్పుడుతో పోల్చుకుంటూ ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ మూట కట్టుకోవడం ఎటు వెళ్తుంది అనుకోవాలండి? ఇది బేసిక్గా ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక టాపిక్ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడు ఒక ప్రశాంత్ కిషోర్ సర్వే అనుకోవడం అమాయకత్వం. ప్రశాంత్ కిషోర్ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకో 4 సర్వేలు చేయించుకుంటారు. అది కాకుండా ఇప్పుడు కూడా నాకు తెలిసిన అవగాహన ఉన్నంత వరకు అవినాష్ రెడ్డి సర్వేలు ఒకటి ఉంటాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వేలు ఒకటి ఉంటాయి, అట్లాగే ఇంకొక 2 టీములు ఇంటెలిజెన్స్ సర్వే ఒకటి కాకుండా ఇంకొక టీమ్ సర్వే ఒకటి ఉంటుంది. వీటన్నిటిని కలిపితేనే ఆయన మొత్తాన్ని క్రోడీకరించుకుని ఈ 5టిని కలిపి దాన్ని ఒక ఫైనల్ పిక్చర్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాక అప్పుడు తన ఆలోచన చేస్తాడు. నేను విన్నదైతే అంటే మామూలుగా సర్వేలు అంటే నియోజకవర్గాల్లో ఎవరు ఏ పార్టీని కోరుకుంటున్నారు, మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారు, సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాలు దాని మీద మంచిగా చెప్పుకుంటారు, ఇవి కదా చెప్పేది. ఈ అభ్యర్థిని ఇక్కడ తీసేయండి, ఇక్కడ ఈ అభ్యర్థి ఉంటే గెలవడు, ఇటువంటి సర్వే ఐప్యాక్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చేస్తాయా, లోకల్ సర్వేలు కూడా చెప్తాయా? అసలు అట్లా అడగరు వాళ్ళు అడిగేది ఏంటంటే పార్టీ నీకు పథకాలు వచ్చినాయి ఇవన్నీ ఒక పక్కన ఎవరికి ఓటేస్తావు, నీకు జగన్ నచ్చుతాడా బాబు నచ్చుతాడా, ఎవరు కావాలి, జగన్ నచ్చాడు, లోకల్ ఎమ్మెల్యే మీద నీ అభిప్రాయం ఏంటి, ఇతను బాగాలేదు, జగన్ అయితే నచ్చాడు, లోకల్ ఎమ్మెల్యే అయితే నచ్చలేదు. ఇలాంటి చోట్లను మారుస్తున్నారు. ఇప్పుడు మారుస్తున్నటువంటిది జగన్కి ఓటేస్తామని 60% మందికి పైగా చెప్పి 60% చెప్తున్నారు చాలా చోట్ల. జగనే బాబు జగన్ల మధ్యన ఎవరు ముఖ్యమంత్రిగా బెస్ట్ అనేటువంటిది సర్వే చేస్తే ఇవాళ 50 to 60% జగన్ కోరుకుంటున్నారు. అంటే బాబు ప్లస్ జగన్ అంటే 30-40% ఈయన కోరుకుంటున్నారు. ఇది వాళ్ళకున్న సర్వే. అంటే యాజ్ ఫర్ ఈ సర్వేస్ అన్నిటి రీత్యా చూసుకున్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి బాబు కంటే జగనే అర్హుడని ఫీల్ అవుతున్నారు. సేమ్ టైం లోకల్ లోపం ఎక్కడుందంటే అభ్యర్థుల పరమైనటువంటి లోపం ఉంది. ఇతను తెలియకపోవడం కొంతమందికి, అంటే కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అంతే, వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్కి ఏదో అటెండ్ అయ్యి వస్తుంటారు, అంతవరకే ఉంటున్నారు. అంతే. యాక్చువల్గా భారతదేశ చరిత్రలో ఎక్కడిచ్చినంత సంక్షేమం ఈ రోజు వరకు ఎవడెవల, ఈ రోజు వరకు కూడా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే అసలు ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత డబ్బులు అన్నటువంటిది మన రాధాకృష్ణ గారు రాశారు కదా, ఒక కుటుంబానికి 5 ఏళ్లలో 1,70,000 రూపాయల దాకా అన్నటువంటి. అనేదో 2,70,000 ఖర్చు అయింది అనేది రాసుకొచ్చారు. కానీ 1,70,000 ఇదివరకు కూడా 2,70,000 3 లక్షలు కూడా ఖర్చు అవుతుంది మరి. కానీ 1,50,000 జగన్ ఇస్తున్నాడు, 1,70,000 అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆయనే రాశాడు కదా. అంటే ఏడాదికి మినిమం 20,000 నుంచి 25,000, మ్యాక్సిమం 50,000 రూపాయల క్యాష్ వస్తున్నది. ఇది అసలు కలలో కూడా ఊహించినటువంటి అమౌంట్ కదా. ఇది అక్కర్లేదు మాకు, బాబు కావాలి అని అంటారా? ఇన్ని పథకాలు వచ్చినప్పుడు ఈ పథకాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఆలోచన ఏంటి? అతని దగ్గరికి ఈ ఎమ్మెల్యే వెళ్తుండాలి కదా. డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కిందకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు మొదట్లో అదే చేశారు డీబీటీ. తర్వాత కింద కార్యకర్తలు దిక్కుమాలిన లెక్క చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇతని మీద ఎట్లా ప్రెజర్ చేస్తున్నారో వాళ్ళు అసలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం అనేటప్పటికీ క్యాష్ చేతికి ఇవ్వడం బిగిన్ చేశాడు. ఆయన బిగిన్ చేసిన తర్వాత మైనస్ అయింది. ఎందుకంటే క్యాష్ చేతికి ఇచ్చేటప్పుడు అందులో కొంత తినొచ్చు, అందులో జన్మభూమి కమిటీలు అయినప్పుడు తిన్నారు పార్టీ వాళ్ళు. ఇప్పుడైతే తింటలేదు కదా వాలంటీరు, తింటే ఇతని మీద కూడా నెగిటివ్ వస్తుంది. మనకు కనబడుతున్నది అయితే 100కి 99% తినలేదనినే కనబడుతుంది. ఎక్కడన్నా 0.01% మనకి అవగాహన లేనటువంటి చోట్ల ఏమైనా జరుగుండాలి. మిగతా చోట్ల అయితే మనకి టచ్లో ఉన్నటువంటి వాళ్ళకి
ఎవరో 5 పైసలు అడగట్లేదు వాలంటీర్ అనేటువంటి వాడు. అది జగన్కి పెంచింది. దాన్ని ఎవరు క్యాష్ చేసుకోవాలి? స్థానిక నాయకుడు ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ వచ్చింది కదా, మన వాలంటీర్ బాగా ఇచ్చాడు కదా, ఇవి తిరగమన్నే కదా చెప్పింది ఈయన. తిరిగినప్పుడు ఇతను గుర్తుకొస్తాడు ఆయనకి, అతను ఇచ్చాక మళ్ళీ మన ఎమ్మెల్యే వచ్చేళ్ళాడయా అనే పదం ఉంటుంది కదా. అది వీళ్ళు చాలా వరకు నెగ్లిజెంట్గా ఉన్నారు. అనే మధ్యలో నీ పాత్ర ఏంటి అంటే వీళ్ళ చేతుల మీద ఏమన్నా ఇప్పించి వీళ్ళ పాత్ర ఉంటే వీళ్ళకి అనిపిస్తారు, అప్పుడు వీళ్ళు తింటారు. అదే వీళ్ళు తింటారు, వీళ్ళ కింద ఉన్నోడు తింటాడు. వీళ్ళు తినకపోయినా వీళ్ళ కింద ఉన్నోడు తింటాడు. ప్లస్ దాంట్లో రచ్చ నడుస్తుంది. ఆ పార్టీ వాడికి అనుకూలం, ఈ పార్టీకి. ఇప్పుడు వైసీపీ వడిచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తెలుగుదేశం వాడు ఎట్లొచ్చి తీసుకుంటాడు చేజాచి, జనసేన వాడు ఎట్ట చేజాచి తీసుకుంటాడు, తీసుకుంటున్నా వీడు ఎక్కడ ఎటకారం చేస్తాడు, ఎక్సెక్కింగ్ చేస్తాడు. చేసినప్పుడు అది తీసుకున్నోడికి కూడా పింఛింగే ఉంటది కానీ సంతృప్తిగా ఉంటాడా? దానివల్ల నష్టమేగా. ఇప్పుడు వాలంటీర్ ఇచ్చినప్పుడు వీడేం నువ్వు తెలుగుదేశం అయినా ఇస్తున్నాను నేను, నువ్వు జనసేన అయినా ఇస్తున్నాను నేను అని చెప్తాడు వాలంటీర్. ఎక్కడికక్కడ వ్యవస్థలు ఏర్పాటు చేసేసి ఒక రైతులకో లేదంటే వృద్ధులకో వికలాంగులకు అన్నీ కూడా డైరెక్ట్గా ఆ వ్యవస్థల ద్వారా, సచివాలయాల ద్వారా, లేదంటే ఒక ఆర్బీకేల ద్వారా, లేదంటే డీబీటీల ద్వారా ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇంక ఎమ్మెల్యేల పాత్ర ఏముంటుంది? ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ని ఇంకా ఏ రకంగా, ఏ కొలమానంతో క్యాలిక్యులేట్ చేశారు? అది క్రాస్ చెక్ చేయడమే కదా చేయాల్సింది. ఎమ్మెల్యే అనేటువంటి వాడికి అదేమన్నా క్యాషియర్ కాదు కదా. అది క్రాస్ చెక్ చేయడానికి సచివాలయం ఉంది, వాలంటీర్లు ఉన్నారు, చాలా ఒక పెద్ద టీమే ఉంది. అందుతున్నాయో లేదో చూసుకుంటున్నారు, అందరి వాళ్ళకి అందిస్తున్నారు. మధ్యలో గృహసారథులను కొత్తగా మనం తెచ్చిపెట్టారు, వాళ్ళ పార్టీ తరపున వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యే చేయడానికి ఏం మిగిలింది అంటున్నాను నేను. ఇప్పుడు ఎమ్మెల్యే పోస్ట్ ఒక ధర్మకర్త పోస్ట్, దేవుడు పోస్ట్ కాదు. దేవుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే, ఇప్పుడు దేవుడు దగ్గర పూజారి ఉంటాడు, వాళ్ళిద్దరూ చూసుకుంటారు. మధ్యలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, భక్తులకి ఏమా అందిందా, మంచినీళ్ళు అందినయ్యా, ఇయే కదా చూసేది. అంతే. ఎమ్మెల్యే బాధ్యత కూడా అదే కదా. వాస్తవంగా ఒరిజినల్ గా అసలు ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా కాదు ఇవి. ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఏంటి? శాసనసభలో శాసనాలు చేయాలి. ఆ శాసనాలలో తన ప్రాంతానికి సంబంధించిన ముద్ర కనబడాలి. జనంలో ఆయా టాపిక్స్ మీద డిబేట్ చేస్తుండాలి, చెప్తుండాలి. జనంలో అసలు ఆ పని మానేసి కార్పొరేటర్ చేయాల్సిన పనులు ఎమ్మెల్యేలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా కాలం బాగోపోతే ఎమ్మెల్యేగా అడుగుదాం అంటున్నాడు. ఇదివరకు ఎవరిని అడగాలి? లోకల్గా కార్పొరేటర్ కౌన్సిలర్ని అడగాలి. అదే అంటే వీళ్ళు అట్లాంటి తెక్క పనులు చేసుకొచ్చారు. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఎవరి డ్యూటీ వాడు ఏమంటున్నాడు ఇతను. ఇప్పుడు ఏం చేయాలి? ధర్మకర్తము ఏమో అందిందా లేదా ఇది అడగడం. రెండో పాయింట్, అందలేదు అన్నారు అనుకోండి, వాలంటీర్కి యాకేసి ఏంటిది, లేదా అప్లికేషన్ తీసుకుని వెళ్ళటం, వాళ్ళని చూడండి టైంకి రమ్మనమంటాం, ఇదేంటయ్యా అని చెప్పి అడగటం, లేదు దానికి ఒక పరిష్కారం చూపెట్టడం. ఇదిగో ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మైనార్టీ తీరినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పథకం కావాలంటున్నారు. వీళ్ళని పని చేయవయ్యా, ఆ ఇంట్లోనే బిఎన్ డోర్ నెంబర్ రాయ్, 162/1 ఉంది వాళ్ళది, 1AN రాసివ్వు అంటే వాలంటీర్ కూడా అబ్జెక్ట్ చేయడుగా. ప్లస్ వాళ్ళకి ఒక బెనిఫిట్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా. ఇట్లాంటి చేసిన వాళ్ళు ఎంతమంది ప్రాక్టికల్ గా? ఇది సమస్య. రెండో పాయింట్ ఏంటి, పార్టీ యాక్టివిటీ గురించి ఏదైనా చిన్నపాటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఇట్లాంటివి ఏమైనా పెట్టచ్చు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా డబ్బులు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడండి, అంతే కదా, డీబీటీనే కదా. మరి కింద వెళ్ళి వాళ్ళు చెప్పుకోవాలి కదా, చెప్పుకోలేకనే కదా ఇక్కడ ఫెయిల్యూర్ అయింది. చెప్పినందువల్లనే కదా నార్త్ ఇండియాలో సక్సెస్ అయింది. అంతేగాని అక్కడ కూడా ఏమైనా చేతికి క్యాష్ ఇచ్చి మీరు వెళ్ళి పంచిరండి అని చెప్తున్నాడు ఏంటి? రైతులకి డబ్బులు వేస్తున్నటువంటిది దేశవ్యాప్తంగా అంతే కదా. అంగన్వాడీల డబ్బులైనా అన్ని కూడా డైరెక్టే కదా వేస్తుంది నరేంద్ర మోడీ అయినా. ఎక్కడైనా ఈ మధ్యలో దళారీ వచ్చినప్పుడు సమస్య. సామాజిక న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆలోచన, అది కూడా సర్వేల ద్వారా వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. జగన్ని సాధారణంగా అంచనా వేయడంలో ఎవరికి వాళ్ళు విఫలమవుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే జగన్ మీద వచ్చిన నెగిటివిటీ ప్రచారానికి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు జగన్ ఏదో తెలివి తక్కువడు, జగన్కి ఏం సబ్జెక్ట్ లేదు ఇదని. వాస్తవంగా నేను గ్రహించినటువంటి అతని కదలికలు, అతని నిర్ణయాలు చూస్తే ఎవడి మాటకో డెసిషన్ తీసుకునే క్యారెక్టర్ అయితే కాదు. నెంబర్ 1, తను ఒక ఎజెండాతో వచ్చాడు పాలిటిక్స్లోకి, ఆ ఎజెండాని చాప కింద నీరులో అమలు చేసుకుంటూ పోతున్నాడు. ఏంటి అంటే లాంగ్ స్టాండింగ్ పొలిటీషియన్కి కావాల్సిన లక్షణం, నా అని పిలవగానే 100 మంది రావాలి, లక్షల మంది రోడ్డు మీదకి రావాలి. అలాంటి వర్గాల్ని తను కలుపుకుంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అబ్జార్బ్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు తన ఆ టెంపర్మెంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు బ్యాంకు మొత్తం యువతలకు వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అదే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కంప్లీట్ సున్నా చేయగలిగాడు. ఎంత 1.5% పరిమితం చేశాడు. ఓట్లు మొత్తం వచ్చేసింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు? ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని అతను క్యాప్చర్ చేయగలిగాడు ఫస్ట్. అది క్యాప్చర్ చేస్తాడని ఎవరిని ఊహించారా? తెలుగుదేశం ఆ రోజున ఏమనుకుంది? 2014లో కాంగ్రెస్కి తనకి మధ్యన పోటీ అనుకుంది, అంతే కదా. జగన్మోహన్ రెడ్డిని పెద్ద కాంపిటీషన్గా ఫస్ట్ ఎప్పుడు చూసింది? 2014కి ముందు చూడాల. 14కి ముందు ఫస్ట్ ఈ బై ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం మధ్యలో ఇతను చీల్చే ఓట్ల వల్ల తనకి ఏమైనా ప్రభావం ఉంటుందేమో అనుకుంది. సీన్ కట్ చేస్తే 18 అసెంబ్లీ స్థానాలకు కానీ 15 గెలిచాడు. తెలుగుదేశం డిపాజిట్లు కూడా కోల్పోయింది. అంటే అప్పుడు తెలుగుదేశానికి అర్థమైంది ఇతనేదో చాలా ప్రమాదకారి అన్నటువంటి పాయింట్. 2014 దగ్గరకు వచ్చేటప్పుడు అందుకని అర్జెంటుగా పొత్తులు పెట్టుకుంది. ఎవరి కోసం? భయపడి, ఆనాడే భయపడింది. లేకపోతే సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ అంత తప్పు చేసినటువంటి సందర్భంలో పొత్తు ఎందుకు అసలు చంద్రబాబుకి? జగన్కి భయపడింది. అంటే జగన్ ఆనాడే వ్యూహకర్త అన్నటువంటి చంద్రబాబు గ్రహించాడు. ఒప్పుకోడు తను బయటికి. మంచి వ్యూహచతురుడు అన్నటువంటిది తనకి తాను పేరు పెట్టించుకుని ఆ పేరు ఇంకోళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోడు. అదేదో సినిమాలో ఒకటి ఉంటుంది, అతని పేరేంటి, ముమ్ముట్టి ప్రధాన పాత్ర, సంగీత విద్వాంసుడు. తన దగ్గరకు వచ్చిన పిల్లోడు నేర్చుకోవడానికి వచ్చి ఇతనికంటే మంచి టాలెంట్ ఉంటే అతన్ని తట్టుకోలేక తొక్కేస్తా ఉంటుంటాడు. అట్లాగా జగన్లో ఉన్నటువంటి టాలెంట్ ఇతనికి నచ్చక తనంతగా తనే వ్యూహచతురుణ్ణి అని చెప్పుకున్నాడు కాబట్టి ఈ బిరుదు ఆయనకి ఇవ్వడానికి ఒప్పుకోలేకపోయాడు. విద్వత్ సమస్య అనమాట. అడ్డుపడి చివరికి జగన్ 2014లో నిరూపించేటప్పటికి అమ్మయ్యా నేనే మంచి వ్యూహకర్తనని ఆయన ఫీల్ అయ్యాడు. కానీ జగన్ ఆ తర్వాత ఆయన ధైర్యంగా కూడా నంద్యాలది కావచ్చు లేకపోతే కాకినాడ దాంతో ఇక ధైర్యంగా ఉన్నాడు. ప్లస్ పవన్ కళ్యాణ్ బయటికి పంపించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ఎత్తుగడ ఇదంతా తనే వ్యూహ నిపుణుణ్ణి అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు. కానీ 1.5% ఓటు తేడాతో ఓడిపోయాడు జగన్ అన్నటువంటి దగ్గర ఆలోచించలే. 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చేసుకున్నాను కాబట్టి నేనే అనుకున్నా, లెక్కేసుకున్నాడు, ఇన్ని కొట్టాను కదా అనుకున్నాడు. కానీ జగన్ ట్రాప్లోనే బాబు పడుతూ ఉంటాడు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, బాబు ట్రాప్లోకి జగన్ పోయింది ఒక్క సందర్భంగా కూడా లేదు ఈ రోజు వరకు. బాబు ట్రాప్లోకి జగన్ పోకపోగా జగన్ ట్రాప్లోకే బాబు వచ్చాడు. హోదా 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 అని బాబు జగన్ అంటే ఈయన అదే ట్రాప్లోకి వచ్చాడు. సంక్షేమం 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 అని ఇప్పుడు జగన్ అంటుంటే చంద్రబాబు నాయుడు జగన్ బాటలోకి వచ్చాడు కానీ బాబు బాటలోకి జగన్ వెళ్ళిన ఒక్క సందర్భం చూడండి ఈ రోజు వరకు. అంటే వేరే దారిలోనే మూసుకుపోతున్నాయి. అదే ఇతను అట్లాంటి ప్లానింగ్ లో భాగంగా ఏం చేసుకొస్తున్నాడంటే బీసీ అంటే తను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లాగేసుకున్నాడు. ఇప్పుడు కొత్త ఓటు బ్యాంక్ లాక్కునే ప్రయత్నం తెలుగుదేశం నుండి చేస్తున్నాడు. మార్పులు చేర్పులు తీసివేతలు పార్టీని సెటరేట్ చేసుకుంటున్నారా, రాష్ట్రాన్ని సెటరేట్ చేస్తున్నారా? తన ప్రభుత్వాన్ని సెటరేట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పార్టీని ఇంకా కొత్తగా సెటరేట్ చేసేది ఏం లేదు, దాంట్లో పోయేది లేదు వచ్చేది లేదు, తన పేరు మీదనే నడుస్తుంది పార్టీ. ప్రత్యర్థి పునాదులు కదిలించేసి అటువైపు ఉన్న శక్తులను ఇట్లా లాక్కోవడం అంటే ముందు తన బేస్మెంట్ పదిలం చేసుకుని తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు చూస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? అట్లా అది ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తన బేస్మెంట్ వీక్ గా ఉంటే కనుక వాళ్ళు రారు కదా. అవును, ఆల్రెడీ ఆ బేస్మెంట్ అయిపోయింది కాబట్టి 150 స్థానాల్లో గెలిచేశారు. ఇంకా ఇప్పుడు మరి కొత్తగా ఈ ప్రయోగాలు ఎందుకు అంటున్నాను నేను? అవతల వాళ్ళు నిర్వీర్యం చేయడం. ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత ఓడించడం కాదు, నిర్వీర్యం చేయడం, అవతల ఉన్నటువంటి రాజ్యం మొత్తం ఆక్రమించుకోవడం, ప్రత్యర్థి శాసనం లేకుండా చేసుకోవడం, లేకుండా రాజకీయంగా అవతలోళ్ళు మళ్ళీ కోలుకోలేని విధంగా చేయటం అన్నటువంటిది రాజకీయం. అంటే మన చేతిలోనే పవర్ ఉండాలి, అవతలోళ్ళకి పవర్ రాకుండా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు అదే ప్రయత్నం చేశారు. రాజకీయం అవుతుందా, నిరంకుశత్వం అవుతుంది? నిరంకుశత్వం ఎప్పుడవుతుంది? పొడి చేసి చంపేసి లాగేసుకుంటే. అంటే ఇంకా ప్రత్యర్థి లేకుండా చేసుకోవడం కదా, అది మర్డర్లు అయితే. రాజకీయం అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని అదేది కాంగ్రెస్ ముక్త భారత్ అంటే అది నియంతృత్వం ఎట్లవుతుంది? జనం చేతనే చెప్పించడం, అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అనేది జనం చేత చెప్పించాలనుకుంటున్నాడు అతను. ఇప్పుడు వెరీ సింపుల్ అండి. అంటే మీరు ఎన్నేళ్ళు చూసాం కదా మనం, చంద్రబాబు నాయుడు పరిపాలనలో నా పరిపాలన ఇప్పటిదాకా అద్భుతంగా ఉంది, నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు ఇవాళ. అక్కడే చంద్రబాబు అతిపెద్ద ఫెయిల్యూర్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, జగన్ మంచోడు కాదు, జగన్ చెడ్డోడు, జగన్ రాక్షసుడు. రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు రోజు మీకు చెప్తున్నారు కదా,
కాబట్టి మీరు జగన్ ఓడించేసేయండి అంటున్నాడు అంతే. అంతే తప్పించి అయ్యా 2014 నుంచి 19 దాకా మీరు స్వర్ణయుగంలో ఉన్నారు, 2019 నుంచి 24 దాకా రాతియుగంలో ఉన్నారు, మీకు మళ్ళీ నా ప్రభుత్వపు స్వర్ణయుగాన్ని తెస్తానని అడగమనండి. అది అడిగితే కదా దమ్ము అంటే, అది కదా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే, అది కదా ప్రజలు ఏది అనేది ఆదరించడానికి. ఇప్పుడు వెరీ సింపుల్, ప్రజలు ఎదురుగుండా జగన్ పెడుతున్నది రెండే. ఇదివరకు నవరత్నాలని వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, నా వల్ల నీకు ప్రయోజనం చేకూరితే నాకు ఓటు అని అడుగుతున్నాడు. సింపుల్ లాజిక్. ఇది సక్సెస్ అయితే దీని ఆధారంగానే ఇప్పుడు ఈ నిర్ణయాల ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆఫ్టర్ 2024 కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు అందరూ మార్కుల కోసం, సర్వేల్లో తమ ఫలితాల కోసం మాత్రమే ఇంకా పనిచేయాలా అంటే ఆ పరిస్థితికి వచ్చేస్తుందా, తీసుకొస్తున్నారు? జనం దగ్గరికి పంపించే ప్రజాప్రతినిధుల కోసం జగన్ తాపత్రయపడుతున్నాడు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు జనంలోనే ఉండేవాళ్ళు. మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే జనంలో నుంచి వచ్చిన వాళ్ళే ఎమ్మెల్యేలు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే ఒక వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరు జనంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. జనంలోనే తిరుగుతుండేవాళ్ళు, జనంలో నుండి వచ్చిన వాళ్ళే అప్పుడు ఎమ్మెల్యేలు. జనం కూడా ఎమ్మెల్యే దగ్గరికి ధైర్యంగా వెళ్ళి మాట్లాడుతుండేవాళ్ళు. అప్పుడు కూడా మరి ఇలాంటి సర్వేలు, ఐబ్యాక్లు, టీంలు లేవు, అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే జనంలోనే వాళ్ళకున్న ఇదేంటి అనేది తెలుస్తుంది. కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక అంటే ఎన్టీఆర్ అప్పుడు కూడా అదే నడిచింది, కాంగ్రెస్ పార్టీలో కూడా అదే నడిచింది. చంద్రబాబు గారు అధికారం చేపట్టాక ఒక పెద్ద తేడా ఏమొచ్చిందంటే ఆయన తటస్థుల పేరుతో కొంత, అట్లాగే ధనవంతులని రాజకీయాలకు, అంటే అసలు ముందు ఎన్నికలలోకి డబ్బులు అలవాటు చేసింది చంద్రబాబు. అది అవునన్నా కాదన్నా 1996 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో 50 రూపాయలు పార్లమెంట్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చారు ఓటు. అప్పుడే మొట్టమొదటిసారి డబ్బులు ప్రారంభమైంది. ఎందుకంటే 95 లేని పార్టీని తీసుకున్నాడు. అప్పుడు ఇది జరిగినాయి, బై ఎలక్షన్ ఇది జరిగింది కదా సెంటర్లో, 96లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా. దాని వలన 96లో వచ్చినటువంటి ఎలక్షన్స్ లో ఆ రోజున ఏం చేశారు, 50 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ 2 ఏళ్లకే ప్రభుత్వం పడిపోవడం, 98లోకి వచ్చేటప్పటికి 100 రూపాయలు ఇచ్చారు. ఇది అలవాటు చేసింది చంద్రబాబు. ఆ టైంలో ఇట్లాంటి డబ్బులు ఇచ్చే వాళ్ళు దొరక్క కాంగ్రెస్ వాళ్ళు తిప్పలబడ్డారు, లేదా ఉన్న నాయకులు ఆస్తులు అమ్ముకుని డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది పోటీ కోసం. అది కూడా అందరికి ఇవ్వలేకపోయారు. కానీ 2004కి వచ్చేటప్పుడు ఆ డబ్బులు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది, 500 రూపాయలకి వెళ్ళిపోయింది. మరి అంత డబ్బులు పెట్టాలి అంటే సామాన్యుడు ఇట్లా జనంలో తిరుగుతా చేసేవాడికి ఎట్లా సాధ్యం అవుతుంది? అప్పుడు వచ్చినటువంటి వాళ్ళే కార్పొరేట్ శక్తులు, వ్యాపార పారిశ్రామికవేత్త, కాంట్రాక్ట్ వ్యవస్థలు. డబ్బున్నటువంటి వాడు ఎట్లాంటి తప్పుడు పని చేసి డబ్బులు సంపాదించినా సరే వచ్చి చేయడు. మీరు అంతకుముందు ఒక అవినీతి పరుడు అనగానే చాలా పెద్ద చర్చ, మామూలు చర్చ కాదు. అసెంబ్లీలో కూడా మోరల్ వాల్యూస్ గురించి చాలా పెద్ద డిబేట్ నడిచేది. చిన్నపాటి అవినీతి ఆరోపణ అంటే చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. ఎక్కడో ఎందుకు చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి గాలిముద్దు కృష్ణనాయుడు పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రాజీనామా చేశాడు. పోచారం శ్రీనివాసరెడ్డి మీద ఎవరో అన్నారని చెప్పేసి రాజీనామా చేయించారు. ఆ రోజుల్లో అలాంటి మోరల్ వాల్యూస్ బేస్డ్ పాలిటిక్స్ నడిచింది. ఇవాళ రోజున పబ్లిక్గా వాడు ఎదురుగుండా మన ఎదురుగుండానే మర్డర్ చేసినా సరే వాడు డబ్బున్నోడు కాబట్టి అనేటువంటి స్టేజ్కి రాజకీయం దిగజారిపోలా. ఇప్పుడు ఆడిపోయి అతని పేరేంది, మీ గోదావరి జిల్లా అతను శవాన్ని పరిశీలి చేసినటువంటి అనంతబాబు, మరి అతను దర్జాగాని తిరుగుతున్నాడు. ఎందుకని? ఇవాళ ఆ మోరల్స్ తీసేసింది ఎందుకని? డబ్బు ఇంపాక్ట్. ఇది చంద్రబాబు ప్రారంభించింది, ఎవరికాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. ఇవాళ దాని తర్వాత ఏమైందంటే జనానికి ఎమ్మెల్యేలకి అటాచ్మెంట్ తగ్గిపోయింది. ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటిది ఏంటంటే మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తక్కువ, కొంతమంది అయితే డబ్బులు కూడా పెద్దగా లేవట, కారు ఈయనే పంపిస్తాడట, నెల ఖర్చులు కూడా ఈయనే పంపించి మరి ఎలక్షన్లో పోటీ చేపిస్తున్నాడు కొంతమంది. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆవురు మంది దోచేసుకోరు, మనకి ఇంత అవకాశం ఇచ్చాడు కదా అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉన్నాడు, తిరుపతి ఎంపీ ఉన్నాడు, అతను జగన్ దగ్గర జీతంకి పనిచేశాడు, 2.5 లక్షల ఎంతో జీతం వచ్చింది. అతని తర్వాత ఏమైంది, పెట్టాక ఈ రోజు వరకు అతని మీద ఒక అవినీతి ముద్ర వేయగలిగారా? అతను ఇప్పటికి కూడా ఎంపీగా తనకు వచ్చే జీతం మీద బతుకుతాడు, తనకి ఆ స్టాఫ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జీతం ఇస్తాడు, ఆ జీతం డబ్బులతోనే స్టాఫ్కి ఇచ్చుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాచట్లేదు, ఏ తప్పు చేయట్లేదు.
అట్లాంటి వాళ్ళు తయారైతే వాళ్ళు ఏం చేస్తారు, కొంత సర్వీస్ చేయాలన్న మెంటాలిటీ వస్తుంది. అవును, అది మంచిదే కదా. మంచిదే. రైట్, చూద్దాం. మొత్తానికి సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న ప్రజా ప్రతినిధి అంటే ప్రజల తరపున ప్రతినిధి అని గుర్తు చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇది సక్సెస్ వైపు తీసుకెళ్తుందా, రేపొద్దున ఆయన కలిసి వస్తుందా, ప్రయోజనం నష్టం చూద్దాం.